బ్రెస్ట్ ఏసిమెట్రీ అంటే ఆడవాళ్ళకి ఉండే ఛాతీ రెండు పక్కల సమానంగా లేకపోవడంని బ్రెస్ట్ ఏసిమెట్రీ అంటాం. ఇది మనం చాలా సహజంగా చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి పరిస్థితిని ఎలా ట్రీట్ చేయొచ్చు, అసలు ఇది కామనా కాదా తెలుసుకోవాలంటే ఇవాల్టి వీడియో చూడండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ దీప్తి దేవరకొండ, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఏస్థెటిక్స్. ఆడవాళ్ళ ఛాతీలో సైజ్ వేరియేషన్స్ అనేవి మనం చాలా సహజంగా చూస్తూ ఉంటాం. చెప్పాలంటే ఏ ఒక్కరికి రెండు పక్కన ఒకే సైజ్ ఉండకపోవడం అనేది కామన్ థింగ్ అనమాట. కాకపోతే ఈ డిఫరెన్స్ అనేది మ్యాక్సిమం ఒక 1 ఇంచ్ ఆర్ ½ ఇంచ్ అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇంతకన్నా ఎక్కువ డిఫరెన్సెస్ వస్తే చూడడానికి మనకి శరీరాకృతికి అంత అందంగా కనిపించకపోవచ్చు. అసలు ఇలాంటి డిఫరెన్సెస్ రావడానికి గల కారణాలు ఏంటో ఇవాళ చూద్దాం. మామూలుగా సహజంగా పుట్టుకతోని బ్రెస్ట్ అనేది ఒక ఏజ్ తర్వాత గ్రో అవ్వాలి. అయితే ఒక సైజ్ బ్రెస్ట్ బాగా పెరిగిపోయి నార్మల్గా అంటే నార్మల్ ప్రకారం పెరిగిపోయి ఇంకో సైడ్ బ్రెస్ట్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నా ఆర్ పెరగడంలో ఏమన్నా చిన్న చిన్న జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆర్ అక్కడున్న పర్టిక్యులర్ సెల్స్ పెరగడానికి సహకరించకపోయినా సరే అటువైపు ఛాతీ పెరగకుండా ఎలా ఉందో అలాగే ఉండిపోయే లక్షణం ఉండొచ్చు. దీని మూలాన నార్మల్ సైడ్ కంప్లీట్ నార్మల్ సైజ్ వచ్చి అబ్నార్మల్ సైడ్ కంప్లీట్గా ఫ్లాట్ బ్రెస్ట్ ఉంటుంది. ఇది చాలా సహజంగా చూస్తూ ఉంటాం. మనం అనుకునే దానికన్నా చాలా కామన్గానే వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని పరిస్థితుల్లో ఛాతీ వెనకాల ఉండే మజిల్స్ అవన్నీ కూడా సమానంగా రెండు పక్కల పెరగాలి. అలా కాకుండా వేరే వేరే సిండ్రోమ్స్లో పరిస్థితుల్లో ఒక సైడ్ కనుక మజిల్ కానీ ఆర్ ఛాతీ వెనకాల ఉండే బోన్స్ కానీ రిబ్ కేజ్ కానీ అవన్నీ సరిగా పెరగకపోయినా కూడా అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకి రెండు పక్కల సైజ్ వేరియేషన్స్ వస్తాయి. కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షస్ డిసీజెస్, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే టీబీ లాంటివి వచ్చి అవి పెరిగే వయసులో కానీ ఆర్ కొంచెం ఎదిగిన అంటే సహజంగా మొత్తం పెరిగిపోయినాక కానీ ఇలాంటివి ఎఫెక్ట్ అయితే కనుక ఎటు సైడ్ అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అయిందో అటువైపు కుంజుకుపోయే అవకాశం ఉండొచ్చు. చిన్నగా అయిపోయే లక్షణం చూపిస్తుంది. అప్పుడు మళ్ళీ మనకి డిఫరెన్స్ ఇన్ సైజెస్ వస్తుంది. మరికొన్ని పరిస్థితుల్లో దెబ్బ తాకినా, యాక్సిడెంట్స్ అయినా, అప్పుడు కుట్లేసే పరిస్థితుల్లో ఒక చిన్న భాగం తీసేయాల్సి రావచ్చు, అది చనిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మనకి సైజ్ వేరియేషన్స్ సహజంగా చూస్తాం. ఇంకా మేము కామన్గా చూసే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బర్న్స్ ఎదిగే వయసులో కనుక దాని మీద ఏమన్నా చిన్నగా వేడి నీళ్ళు కానీ ఆయిల్ కానీ పడినా కూడా అవి ఎదుగుదలని తగ్గించేస్తాయి ఆర్ ఆపేస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎదుగుదల సరిగా లేకపోవడం మూలాన కూడా ఒక సైడ్ మంచిగా నార్మల్గా పెరిగేసి ఇంకొక సైడ్ ఆగిపోయి చిన్నగా కనిపిస్తుంది. ఇంకొక లాస్ట్ విషయం మనకు చాలా ముఖ్యంగా తెలిసిన విషయం ఏంటంటే పోస్ట్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ తీసేయాల్సిన అవసరం రావచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకి బ్రెస్ట్ ఏసిమెట్రీ ఆర్ కొన్ని పరిస్థితుల్లో కంప్లీట్గా ఒక సైడ్ బ్రెస్టే తీసేయాల్సి రావచ్చు. అది కూడా బ్రెస్ట్ ఏసిమెట్రీ కిందకే వస్తుంది. సో కారణం ఏదైనా సరే మీకు రెండు పక్కల వేరియేషన్ ఇన్ సైజ్ ఉంటే కనుక అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఐడియల్గా అయితే మీరు ఒక ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళకి కరెక్ట్గా ఈస్థెటిక్ మెజర్మెంట్స్ ఏంటి, వాటిని మళ్ళీ రెండుని ఒకే పక్కల ఒకే సైజ్కి ఎలా తీసుకురావాలి, ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేయగలుగుతారు. నార్మల్ పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి సైజ్ వేరియేషన్ని బట్టి ఇంప్లాంట్ అనేది వాడడం కానీ లేదు చిన్న వేరియేషన్స్ ఉంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ తోటి వాటిని సెట్ చేసేసుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో అంటే క్యాన్సర్స్ మూలాన అలా తీసేసి మళ్ళీ రేడియేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కనుక అలాంటి పరిస్థితుల్లో ఫ్లాప్స్ అని మన పొట్ట భాగం నుంచి కొంచెం కండ ముక్కని పైకి జరిపి మళ్ళీ నార్మల్ బ్రెస్ట్ లాగా తయారు చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా కొన్ని పరిస్థితుల్లో చిన్నగా ఉన్న బ్రెస్ట్ కనుక నార్మల్గా అనిపిస్తూ ఉంటే కనుక పెద్దగా ఉన్న బ్రెస్ట్ని ఒక్కొక్కసారి సైజ్ తగ్గించుకుంటే కూడా మనకి సహజమైన లుక్ ఈక్వల్ సైజెస్ వచ్చేస్తాయి. ఏది ఎలా అయినా సరే డెసిషన్ ఆర్ ఫైనల్గా ఏం చేయాలనేది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇందులో డాక్టర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్ కాబట్టి మీరు చూస్ చేసుకునే డాక్టర్కి బ్రెస్ట్ గురించి మంచి అవగాహన ఉండేలాగా వెతికి స్టడీ చేసి వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపించినా ఆర్ ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను.